ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు అంతిమ వీడ్కోలు పలికేందుకు కిరణంపూడికి భారీ ఎత్తున నాయకులు అభిమానులు తరలివస్తున్నారు. పేద ప్రజలు కాపు సామాజిక వర్గం కోసం ఆయన చేసిన పోరాటాలు నాయకులు గుర్తుంచుకుంటున్నారు. కాపు సమాజంలో పేదల కోసం ముద్రగడ నిరంతరం ఆలోచన కార్యాచరణ చేసేవారని నాయకులు అభిప్రాయపడుతున్నారు. నాయకులు అభిమానులు ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని చెబుతున్నారు. ముద్రగడతో వారికి ఉన్న బంధాన్ని ఈ సందర్భంగా వారంతా గుర్తు చేసుకుంటున్నారు. కూడా చెప్పాలి, మీ అందరూ కూడా ఆయనతో పాలు పంచుకున్నాం కాబట్టి 94 ఉద్యమంలో 6 రోజులు సుమారు అమర నిరాహార దీక్ష అయిపోతున్న సందర్భం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మమ్మల్ని అందరినీ కూడా లిఫ్ట్ చేసి మరి ఆసుపత్రికి తరలించారని సందర్భం వచ్చినప్పుడు పొద్దుడే మేము అందరూ కూర్చున్నప్పుడు ఒకే మాట చెప్పారు ఆయన, మనం అందరినీ లిఫ్ట్ చేస్తే మన దీక్ష భగ్నం చేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా మనం అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేమందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏమిటంటే ఆయన మా అందరి చేతుల్లోనూ ఒక ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్యాకెట్ ఏంటో మీ అందరికీ తెలుసు. ఒకవేళ మమ్మల్ని అందరినీ షిఫ్ట్ చేస్తే అదే ప్యాకెట్ తోటి మీ అందరూ ఆ గుళిక నోట్లో వేసుకుని ప్రాణత్యాగం చేయాలని సిద్ధపడిన వ్యక్తి ఆయన. ఇది ఓ మామూలు వ్యక్తి చేసే పనులు కాదు. ఒక ఉద్యమాన్ని చివరికి మన లక్ష్యం సాధించడంలో ఏమాత్రం అలక్ష్యం వేసినా వెనుకడికి వేయకూడదు. దెబ్బతినే పరిస్థితి వస్తే చివరికి ప్రాణత్యాగమే తప్ప వెనకంజు వేయకూడదని చెప్పి సైనికుడు గుళికలు కూడా చేతిలో పెట్టుకుని అమర నిరాహార దీక్ష చేసినటువంటి త్యాగశీలి మహోన్నతుడు, పోరాట యోధుడు. కుటుంబంతో సహా మేము ఒక్కరివే కాదు, నాతో పాటు ఆ రోజున సలా స్వామినాయుడు, నల్లా సూర్యచంద్రరావు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా అటువంటి సందర్భం ఉంది. ఆ యొక్క అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకునే అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు మీరు అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఎస్పీ గారి ద్వారా తెలియజేసి ఇమ్మీడియట్లీ రోసయ్య గారు, రఘువీరెడ్డి గారు, కొంతమంది పెద్దలు ఆ రోజున రావడం, చర్చలు జరపడం, జీవో నెంబర్ 30 సాధించడం, అలాగే అప్పుడే మొట్టమొదటిసారిగా ఉపకార వేతనాలు 2 కోట్లు రిలీజ్ చేయడం, మరి ఒక పుట్టుస్వామి కమిషన్ వేయడం, ఇవన్నీ కూడా జరిగిన సందర్భాలు. మరి ఇవన్నీ కూడా మామూలు విషయాలు కావు. అదే తర్వాత మొన్న కూడా 2014లో కూడా మళ్ళీ ప్రభుత్వం మీద ఉద్యమం చేసి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, కాపులకి నిధులు ఇవ్వడం, మరి అలాగే కాపులకి విదేశీ విద్య కానీ, కాపు భవనాలు కానీ, కాపులకి సెపరేట్గా ఒక బడ్జెట్లో ఒక ఎలాకేషన్ తెచ్చినటువంటి సంఘటన మొట్టమొదటిసారిగా ఇదే జరిగింది. ఒక ఉద్యమ స్ఫూర్తి అది. ఈ స్ఫూర్తితోటే ఇతర కులాలు కూడా అనేక కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక ఉద్యమాన్ని రగిలించిన వ్యక్తి, ఒక ఉద్యమాన్ని పోరాట స్ఫూర్తి తీసుకొచ్చిన వ్యక్తి, దీని నాందిగా ఇతర కులాల వారికి కూడా కార్పొరేషన్లు వేయడానికి అవకాశం కల్పించిన వ్యక్తి. అన్ని రకాలుగా అటు కాపు తెలగ బలిజ ఒంటరి కులాలే కాదు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి సమస్యల విషయంలో కానీ, మరి అనేక విషయాల్లో ఇక్కడ సుబ్బారెడ్డి సాగర్ గారు కానీ అనేక ఇక్కడ సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆయన ఎప్పుడూ పోరాట పటిమే. మరి అదే కాకుండా అనేక వర్గాలు, ఒక కాపు తెలగ బలిజలే కాదు, అనేక వర్గాలతో కూడా ఆయన సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా అందరికీ అందుబాటులోనూ ప్రేమకి, ఆప్యాయతకి, నీతికి, నిజాయితీకి నిలుటెత్తి అర్థం శ్రీ ముద్రగడ పద్మనాభం గారు పోరాట యోధుడు. ఆయనకి మరి ఈ సందర్భంగా ఈ రకంగా పరమతించడం మా అందరికీ కూడా చాలా బాధ ఉదయాలతోటి వారికి ఘనమైనటువంటి మా అందరి తరఫున జేసీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాను. ఇష్టంలే పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ రకమైన మాట్లాడుతామన్నా ఊహించలేదు మేమంతా కూడా. మహానాయకుడు ఎవరు అంటే ఆంధ్ర రాష్ట్రం కానీ, తెలంగాణ కానీ, భారతదేశం కానీ ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే 87లో ఉత్తరకంచి ఉద్యమం దగ్గర నుంచి 2016 ఉద్యమం దాకా ఆయన ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలే ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది. అంటే ప్రభుత్వానికి ప్యారలల్గా ఆ రోజు ఉద్యమం చేసిన నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా లేరు, అది ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆయన మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణకి, ఈ భారతదేశానికి బతికే ఉంటాడని చెప్పి చెప్పక తప్పదు. నీతి నిజాయితీకి ఎవరంటే అది ముద్రగడ పద్మనాభం గారని చెప్పాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.
ఎందుకంటే అజాత శత్రు ముద్రగడ పద్మనాభం గారు. రాజకీయాల్లో ఎత్తుకి పై ఎత్తి తెలియని వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఎత్తుకి పై ఎత్తి తెలియక ఆయన నష్టపోవడం జరిగింది. కుసంతాలు లేకుండా ఎదురుగుంటా ఉన్న ఎత్తిదారు ఏం మాట్లాడితే అదే అమలు చేసే నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు.